హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది కదా. శ్రావణ మాసం అంటేనే నోములు, వ్రతాలు కదా. ఈరోజు అయితే మా ఇంట్లో శ్రావణ మాసంలో మొదటి మంగళవారం నోము చేసుకున్నాం. ఎలా చేసుకున్నామో ఏంటో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. పూజా విధానం ప్రతి ఒక్కరింట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. అలానే మా ఇంట్లో అయితే తెల్లవారే లేచి తలంటు పోసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని అమ్మవారిని అలంకరిస్తాం. తర్వాత చక్కగా పసుపు వినాయకుడిని చేసుకొని మొదటగా గణపతికి పూజిస్తాం. ఆ తర్వాత శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రారంభిస్తాం. తరువాత 9 పువ్వులతో తోరం చేసుకొని ఆ తోరానికి పూజ చేసుకుంటాం. పూజ పూర్తయ్యాక మనం పూజ చేసుకున్న తోరాన్ని చేతికి కట్టుకుంటాం. తరువాత గోధుమ పిండితో చేసుకున్న ప్రమిదలలో కొంచెం నెయ్యి వేసుకొని కథ ప్రారంభించే ముందు ఒత్తును వెలిగించుకోవాలి. కథ ప్రారంభించే ముందు చేతిలో అక్షంతలతో పాటు ఒక గరిటెను తీసుకొని ఆ దీపాల పైన ఉంచి కథ పూర్తయ్యే వరకు ఆ గరిటెను పట్టుకొని దీపాల మీద ఉంచాలి. సంబరపడిపోయారు. ఈ మహత్యానికి ఆశ్చర్యపడిన ఇంత మహిమ కలగడానికి ఇప్పుడు ఈ దీపం నుండి వచ్చిన కాటుకను తాంబూలంతో పాటు ముత్తైదువులకి ఇస్తాం. పూజ పూర్తయిన తర్వాత మొదటి వాయనం అమ్మవారికి ఇవ్వాలి. వాయనంలో నానబెట్టుకున్న శనగలు, తాంబూలం, గోధుమ పిండి దీపం, అలానే పువ్వులు కూడా పెట్టుకోవాలి. అమ్మవారికి మొదటి వాయనం ఇవ్వడం పూర్తయిన తర్వాత ముత్తైదువులకి ఇవ్వడానికి వాయనం కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుందాం. అలా ముత్తైదువులందరికీ వాయనం ఇచ్చి మా మొదటి మంగళవారంలోనూ పూర్తి చేసుకున్నాం. మా ఇంట్లో అయితే శ్రావణ మంగళవారంలోనూ ఈ విధంగా చేసుకుంటాం. మరి మీ ఇళ్ళల్లో ఎలా చేసుకుంటారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. మీ అభి సిస్టర్స్.